హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. సో, ఈ వీడియోలో అయితే వచ్చేసి నేను పరోటా కర్రీని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. సింపుల్‌గా అయిపోతుంది. బయట రెస్టారెంట్స్‌లోని లేదంటే బయట బండి దగ్గర తింటే ఎలా ఉంటుందో అచ్చం అదే టేస్ట్ వస్తుందండి. అండ్ ఎక్కువ టైం కూడా తీసుకోదనమాట. ఇదైతే పరోటా, రోటీ, రుమాలి రోటీ అండ్ ఈవెన్ రైస్‌లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం పదండి. దీనికోసమైతే ముందుగా ఒక పాన్ పెట్టుకుంటున్నాను. అందులో నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఒక 4 గరిటెల వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండీ! 2 బిర్యానీ ఆకులు, ఓ ఇంచు దాల్చిన చెక్క, 3, 4 లవంగాలు, అలాగే ఒక చిన్న అనాస పువ్వు, దాని తర్వాత ఒక యాలక్కాయ వేసి కొంచెం వేయనివ్వాలి. ఈలోపు నేను ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 కప్పులు ఉల్లిపాయలు అలా చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 3 బంగాళదుంపలు కట్ చేసుకున్నాను. 6, 7 పచ్చిమిర్చి వరకు కూడా నేను ఇలా మధ్యలోకి చీల్చుకొని పెట్టుకున్నాననమాట. ఇవన్నీ కూడా ముందుగానే పెట్టేసుకుంటే మనకి రెసిపీ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఇలా పెట్టేసుకున్న ఈలోపు మనకి ఇలాగా వేగినియండి. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి మనం ఫస్ట్ పచ్చిమిర్చినైతే యాడ్ చేస్తున్నాము. ఎందుకు అంటే కొంచెం పచ్చిమిర్చి ముందుగా యాడ్ చేస్తే కర్రీ టేస్ట్ అనేది బావుంటుంది. ఇప్పుడు కొంచెం అవి పేలిన తర్వాత అందులోకి ఆనియన్స్ యాడ్ చేసేసి, అలాగే బంగాళదుంపలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత అవి వేగేలోపు ఇవి మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనము ఒక మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. దానికి ఒక 20, 25 జీడిపప్పులు, ఒక టేబుల్ స్పూన్ గసగసాలు, చిన్న దాల్చిన చెక్క, ఒక ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, అలాగే ఒక యాలక్కాయని యాడ్ చేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా కొన్ని వాటర్ ఎక్కువే వేసుకొని మిక్సీ పట్టేయాలి. నేనైతే దాల్చిన చెక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. సో, అందుకే అలా చూపించాను. తర్వాత మనం ఇందులోకి టొమాటో ప్యూరీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 4 పెద్ద టమాటాలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్యూరీగా అయితే చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలు లేకుండా ప్యూర్‌గా ప్యూరీ అయిపోలేదంతా. సో, ఇలా 2 చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఈలోపు మనకి ఇది ప్రిపేర్ అయిందనమాట. కొంచెం ఇంకా ఉడకాలని చెప్పేసి దాన్ని నేను వేయిస్తున్నాను. ఇంకా ఈలోపు మనం ఈ ఫస్ట్ జీడిపప్పు పేస్ట్ ఉంది కదండీ! నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నానంటే ఇంత పలుచగా అయితే మనకు రావాలి అని చెప్పి. సో, ఈ పేస్ట్ అయితే ఇంత పలుచగా చేసి పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు అయితే మనకి మొత్తం ఆయిల్ అంతా పైకి తేలిపోయి కూర అయితే బాగా ప్రిపేర్ అవుతుందండి. సో, ఆయిల్ పైకి తేలడం చూస్తున్నారు కదా! ఈ స్టేజ్ వచ్చినప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు ఒకసారి కలిపేసి ఒక 2, 3 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే అలా వదిలేస్తే మొత్తం నీట్‌గా ఉంటుందన్నమాట. కర్రీ మంచి స్మెల్ వస్తుంది. ఇలా ఒక 2, 3 మినిట్స్ తర్వాత మనం ఇందులో ఇందాక చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదా! ఆ ప్యూరీ అంతా కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కర్రీ అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. అండ్ ఈ టమాటా పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు ఇలా నూనె పైకి తేలే వరకు లో ఫ్లేమ్‌లోనే వేగనివ్వాలండి. దీని తర్వాత అలా నూనె పైకి తేలిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు గరం మసాలా, ఒక అర టేబుల్ స్పూన్ కసూరి మేతి, ఒక టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, చిటికెడు ఫుడ్ కలర్, అలాగే ఉప్పు తగినంత వేసుకోండి. మీ దగ్గర గరం మసాలా, చాట్ మసాలా లేదు అంటే చికెన్ మసాలా ఏదున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈ కర్రీకి అయితే నేను ఇవి మాత్రమే యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇవే యాడ్ చేస్తేనే మంచి టేస్ట్ వచ్చేస్తుంది నాకు. సో, ఇలా యాడ్ చేసి మొత్తం అన్నీ కూడా ఒకసారి మసాలాలు కలిపేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో అలా వదిలేస్తే ఇవన్నీ కూడా బాగా పడతాయండి. పచ్చివాసన కూడా పోతుంది. తర్వాత ఇందులోకి నేను ఒక గ్లాస్ వాటర్‌నైతే యాడ్ చేశాను. ఒక గ్లాస్ వాటర్ అంటే ఎక్కువగా అనిపిస్తాయి. కొంచెం పలుచగా కూడా ఉంటుంది కర్రీ అనేది. కానీ లాస్ట్‌కి మనకి నార్మల్‌గా కర్రీలాగా వచ్చేస్తుందనమాట. మొత్తం ఈ వాటర్ అన్నీ కూడా బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి మనం ఫస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ ఉంది కదా! అది యాడ్ చేసుకోవాలండి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా ఫాస్ట్‌గా కలిపేయాలి. లేదు అంటే మళ్ళీ ఒకచోటే ఉండిపోతుంది. సో, ఉండలు కట్టకుండా బాగా గరిటెతో తిప్పేయాలి. ఇప్పుడు దీన్ని కూడా ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో బాగా మరిగించాలి. మొత్తం కలిసిన తర్వాత టేస్ట్ చూసుకోండి ఒకసారి. ఉప్పు, కారం, మసాలాలన్నీ సరిపోయిన తర్వాత, లేదు అంటే యాడ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు మీల్ మేకర్‌లని ఒక 10 నిమిషాలు నార్మల్ వాటర్‌లో నానబెట్టుకొని బాగా పిండేసి లాస్ట్‌లో ఇందులో యాడ్ చేసామండి. సో, ఈ మీల్ మేకర్‌ని అయితే ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒకసారి మీల్ మేకర్ అంతా కలిసే విధంగా కలిపేసుకొని, ఆ తర్వాత మనం ఒక 2 నిమిషాలు అలా లో ఫ్లేమ్‌లోనే ఉంచేస్తే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇది వేడి వేడిగా మీరు అన్నంలో తిన్నా, లేదు అంటే ఫస్ట్ చెప్పినట్టు ఏ రోటీ టైప్‌లో ఉన్నవి దేనితో తిన్నా కూడా చాలా బావుంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసేసుకోవచ్చు. ఏ కర్రీ చేసుకోవాలని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు దీన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్స్‌లో తెలియజేయండి.